పొటాటో రైస్ ఎలా చేసుకోవాలి మంత్స్ బేబీస్కి అని నేను చూపిస్తున్నాను. ముందుగా ఒక పిరికెడు బియ్యం తీసి శుభ్రంగా కడిగి ఒక ప్రెషర్ కుక్కర్లో వేసుకున్నాను. తర్వాత మీడియం సైజ్ ఒక బంగాళదుంపలు కూడా కట్ చేసి వేసుకున్నాను. హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. ఈ రైస్ వచ్చి పిరికెడు తీసుకోవచ్చు, లేదంటే ఒక 4 టేబుల్ స్పూన్ అయినా మీరు తీసుకోవచ్చు. 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసుకున్నాను. ఇది బాగా మెత్తగా ఉడికించుకో. మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ డేక్షాలలో చేసుకోవచ్చు. అలాగే ఇందులోకి నేను 4 మిరియాలు, 2 చిన్నులపాయలు కూడా వేసాను. మూత పెట్టేసి విజిల్స్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో అయితే 6-7 విజిల్స్, బాగా ఎక్కువ విజిల్స్ వస్తే మెత్తగా ఉడుకుతుందనమాట. సో చేతితో మెదిపి పెట్టే అంత బాగుంటుంది అలాగా. లేదు మీరు నార్మల్ బౌల్లో కూడా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. నార్మల్ బౌల్లో చేస్తేనే ఇంకా హెల్త్కి మంచిది ప్రెషర్ కుక్కర్లు అంటే కూడా. బట్ నాకు టైం లేదని చెప్పి నేను ఇలా చేసేస్తున్నాను. ఇది ఒక్కొక్క రోజు ఒక్కొక్కలా చేస్తానన్నమాట. ఇదే కాకుండా ఒక్కొక్క రోజు కందిపప్పు వేయించి వేస్తాను, కందిపప్పు రైస్. అలాగే ఒకరోజు ఏమో ఈరోజు బంగాళదుంప చేశాను, రేపు క్యారెట్ చేస్తాను, ఒకరోజు బీట్రూట్ చేస్తాను, ఒకరోజు సొరకాయ పప్పు. అలాగా సండే మాత్రం ఒక బోన్లెస్ పీస్ వేసి రైస్, ఒక ఆనియన్, అలా గార్లిక్, పెప్పర్ వేసి సాల్ట్, ఉప్పు వేసి అలా చేసుకోవచ్చు. ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. చూడండి సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయింది. కానీ మంత్స్ బేబీ కదా అని చెప్పి నేను ఎందుకైనా మంచిది, మళ్ళీ గొంతులో అడ్డుపడుతుంది అని చెప్పి నేను మిక్సీ పట్టాను. ఆనియన్స్ నిద్రపోయి లేచేలోపు రెడీ చేయాలని చెప్పేసి నేను గబగబా మిక్సీ పట్టేశాను. లేచాడు, వాడికి రెడీగా ఉండాలి, లేదంటే మనల్ని ఏ పని చేసుకొనివ్వడు. పక్కన వాళ్ళకి కూడా వినిపించే అంత గట్టిగా ఏడుస్తాడనమాట. చూడండి ఇంత ఇష్టంగా తింటున్నారు. పిల్లలకి మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఇది లంచ్కి ఇలా చేశాను. నైట్కి వచ్చేసి కొంచెం కందిపప్పు వేయించి కొంచెం రైసు, ఇంకా సేమ్ అదే ఆనియన్, కొంచెం హాఫ్ ఆనియన్ హాఫ్ టొమాటో వేసి అలా ఉడికించి పెట్టేస్తాను మిక్సీ పట్టి. అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెడితే పిల్లలకి కూడా కొంచెం హెల్తీగా ఉంటుంది, ఇష్టంగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.